Hi everyone, welcome to our channel. Today's video is APRTS, both MSET or APS for 2022 వాళ్ళకు కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి పార్ట్ 2. పార్ట్ 1లో ఏం చేసాం, ఓన్లీ కొన్ని డెఫినేషన్స్ ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్, అవి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అయితే టీఎస్ వాళ్ళకి ఏంటి, ఓన్లీ నార్మల్గా కాంజుగేట్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అడిషన్ ఇన్వర్స్ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ లేవు. బట్ ఏపీ వాళ్ళకి మొత్తం టోటల్గా ఉంది. కాబట్టి టీఎస్ వాళ్ళని ఏపీ వాళ్ళని కొద్దిగా ప్రిపేర్ కండి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా క్వశ్చన్స్ ఎక్కువనే ఇచ్చాడు. అంటే మాడ్యులస్ ప్రాబ్లమ్స్ మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి మీరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఓకేనా, చూస్తే నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇఫ్ అండర్ రూట్ ఆఫ్ రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఆఫ్ ఏ ప్లస్ ఐబి, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ నేను ఏం చేస్తున్నా, బోత్ సైడ్స్ వి డూ ది మాడ్యులస్. అండర్ రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 99 ఆఫ్ మోడ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. జస్ట్ నేను ఏం చేస్తాను, బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేస్తాను. ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, when we do the modulus of z, what we write here, under root of x square plus y square. Here also same like that. Here under root of 3 plus I value, under root of root 3 whole square plus 1 square, modulus of how much, 100 equal to 2 power 99 of under root of a square plus b square. Just we apply the modulus formula only. Here under root of, here values are 3 square y plus 3 plus 1 modulus of 100 equal to 2 power 99 of under root of a square plus b square. 3 plus 1 4. So what we get, 2 power 100 equal to 2 power 99 under root of a square plus b square. అవునా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు 2 power 99 2 power 99 కాదు, అక్కడ ఏముంటుంది 2 మాత్రమే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ 4 చేస్తే 4 ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామనుకోండి ఏమవుతుంది, 2 స్క్వేర్ అయింది. 2 స్క్వేర్ ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఆప్షన్ 2. ఐ విల్ చెక్ ద ఆన్సర్. రైట్, ఆప్షన్ 2 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. ఈ 2005లో వచ్చిన క్వశ్చన్ అండి. ఇఫ్ ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 కామా ఆల్ఫా 4 respectively denote the modulus of the complex number, modulus of the complex number minus I 1/3 1 plus I and minus 1 plus I, then their increasing order is option A alpha 1 alpha 2 alpha 3, option B alpha 3 alpha 2 alpha 1, option C alpha 2 alpha 1 alpha 3, option D ఆల్ఫా 3 ఆల్ఫా 1 ఆల్ఫా 2. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. అంటే వాట్ వి రైట్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 అని ఇచ్చాడా, ఓన్లీ ఆల్ఫా 3 నేనే ఎక్స్ట్రా రాసాను. ఫస్ట్ వన్ ఏంటి, ఆల్ఫా 1 ఈక్వల్ టు వాట్, మైనస్ ఐ. ఆల్ఫా 2 1/3 ఆఫ్ 1 ప్లస్ ఐ. ఆల్ఫా 4 ఈజ్ ఈక్వల్ టు వాట్, మైనస్ 1 ప్లస్ ఐ. ఇక్కడ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే వీటిని ఎప్పుడు చేయాలి, మాడ్యులస్ చేస్తే వచ్చేది ఇంక్రీజింగ్ ఆర్డర్. మోడ్ అంటే ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, వి టేక్ వెన్ వి అప్లై ద మోడ్ వి రైట్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, అంటే రియల్ వాల్యూకి స్క్వేర్ అండర్ రూట్ అప్లై చేసి రియల్ వాల్యూకి స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ వాల్యూకి కూడా స్క్వేర్ అప్లై చేస్తాం మనం. ఇక్కడ చూస్తే ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ కదా, దీనికి మాడ్యులస్ అప్లై చేస్తుంది. మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1 వచ్చేస్తుంది. ఆల్ఫా 2కు మాడ్యులస్ అప్లై చేస్తే 1/3 అలాగే ఉంటుంది, అంటే దీనికి అప్లై చేయండి.
1 square plus 1 square, nothing but √2/3. నెక్స్ట్ ఆల్ఫా 3, దీనికి మాడ్యులస్ అప్లై చేస్తే ఉంది √1 square plus 1 square √2. అంటే ఫస్ట్ వన్ ఏముంటుందండి, ఆల్ఫా 1 పెద్దదిగా, ఇంక్రీజింగ్ ఆర్డర్, ఫస్ట్ ఆల్ఫా 1 పెద్దగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 1 కంటే 2/√3 ఇంకా చిన్న వాల్యూ అవుతుంది, √2 పెద్దగా ఉంటుంది కదా, ఎందుకంటే √2 ఈజ్ 1.4 వస్తుంది, √2 వాల్యూ పెద్దదండి. ఆప్షన్ ఏ కదా, అంటే ఆల్ఫా 3 పెద్దది, దాని తర్వాత వచ్చేసి ఆల్ఫా 1, తర్వాత ఆల్ఫా 2. ఆప్షన్ ఏముంది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మాడ్యులేట్ చేసి సింప్లిఫై చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 19. Question number 19. If a plus ib equal to summation of k is equal to 1 to 100, 101 x power k, I power k, then a comma b equals to, option A is 0, 1, option B is 0, 0, option C is 0, -1, option D is 1, 1. Option D is equal to what? 1, 1. Right. Next, if a plus ib is equal to summation of k is equal to 1 to 101 I power k, then a comma b equal to అన్నాడు. అయితే ఇక్కడ మీరు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే I power k నా, సో ఫస్ట్ a plus ib equal to, సో a plus ib is equal to, సో I power 1 I square I cube I power 4 I power 5 plus up to so on I power 100 ప్లస్ I power 101 తీసుకుందామండి. అయితే బేసికలీ I వాల్యూ, I power 1 వాల్యూ ఎంత, I ఓన్లీ, I స్క్వేర్ వాల్యూ -1, I క్యూబ్ వాల్యూ -I, I power 4 వాల్యూ 1, ఫస్ట్ 4 తీసుకున్నాను, లాస్ట్ కూడా ఒక 4 వాల్యూ తీసుకుందాం. I power 100 వాల్యూ ఏమవుతుందండి అంటే 100ను 4తో డివిజన్ చేస్తున్నాను నేను, 4 2s 8, ఇంకేమొస్తుందండి 20, 4 5s 20, అంటే I power 100 వాల్యూ కూడా 1. నెక్స్ట్ ఏమవుతుందండి ప్లస్ I అవుతుంది, ప్లస్ I అయితే మీరు ఇక్కడ కేర్ఫుల్గా చూస్తే ఫస్ట్ పాజిటివ్ I వచ్చింది, నెక్స్ట్ నెగిటివ్ I వచ్చింది, అంటే పాజిటివ్ నెగిటివ్ I క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ -1 వచ్చింది, తర్వాత +1 వచ్చింది. అంటే చూడండి సెకండ్ టర్మ్ ఏమవుతుంది +1, అంటే ఈ 1 క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఏంటిది పాజిటివ్, అంటే లాస్ట్లో ఏముంది I అనే ఎగ్జిస్ట్ అవుతుందిగా, అంటే ఇక్కడ వరకు అన్ని టర్మ్స్ మీకు క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ I వాల్యూ మాత్రమే మిగులుతుంది. అంటే a ప్లస్ ib ఈక్వల్ టు ఏమవుతుందండి I అవుతుంది. a ప్లస్ ib ఈక్వల్ టు రిటన్ యాజ్ 0 ప్లస్ I వాల్యూ. సో a వాల్యూ 0, b వాల్యూ ఇస్ 1 అవుతుంది. సో వాళ్ళు ఏమచ్చాడు కోఆర్డినేషన్ ఫామ్లో ఇచ్చారు, a కామా b ఈక్వల్ టు 0, 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ వి గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 20. If 1 plus I by 1 minus I whole power n equal to -1, n belongs to capital N, then the least value of n is, option A is 1, option B is equal to, option C is equal to 3, option D is equal to what 4. ఇది ఆప్షన్స్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒకసారి 1 ప్లస్ ఇది ఆల్రెడీ ఐపీలో ఉంటుంది, అక్కడక్కడ 1 ఉంటుంది, ఇక్కడ -1 ఇచ్చాడు.
ఇది ఆల్రెడీ ఇంతకుముందు A3E లెసన్స్ ఉంటాయి. A3E ఉంది ఇప్పుడు మెయిన్స్ కాకుండా ఆ టైంలో వచ్చిన క్వశ్చన్ ఇది. సింప్లీ వి డూ ది రేషనలైజింగ్ డినామినేటర్ 1 + i 1 + i హోల్ పవర్ n ఈక్వల్ టు వి గెట్ -1. సో న్యూమరేటర్లో ఏముంది 1 + i 1² + i² + 2i బై డినామినేటర్లో 2 వస్తుందండి. డైరెక్ట్ రాశాను నేను. a - b × a + b a² - b². సో i² + i గెట్ క్యాన్సిల్, 2 గెట్ క్యాన్సిల్, i పవర్ n ఈజ్ ఈక్వల్ టు -1 రావాలి. పుట్ n ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, i పవర్ 1 ఈక్వల్ టు ఎంత -1 ఉంటుంది. పుట్ n ఈక్వల్ టు 2 తీసుకుంటే i² ఈక్వల్ టు -1 అంటే n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. Question number 21. Question number 21. Just wait. The conjugate of a complex number, a conjugate of a complex number z is 2 by 1 minus i, 2 by 1 minus i, then real z equals to, option A -1, option B వచ్చేసి 0, option C 1, option D వచ్చేసి 2. ఆప్షన్ 2 ఇస్ 2. అయితే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకేమి ఇచ్చిండు, కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఇచ్చిండు. ఎంత వాల్యూ 2 by 1 minus i అంటే రియల్ జెడ్లో ఉండే వాల్యూ అంటే దీన్ని కాంజుగేట్ అవుట్ చేస్తే డినామినేటర్ i లేకుండా చేయాలి. నేను అదే పని చేస్తున్నా, రేషనలైజ్ చేస్తున్నా. 1 + i by 1 + i జస్ట్ వీడియో ది రేషనలైజ్. జెడ్ కాంజుగేట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 2 of 1 + i by 2 వస్తుంది. 2 గెట్ క్యాన్సిల్. జెడ్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు 1 + i. ఇక్కడ రియల్ z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. రియల్ z కాంజుగేట్ వాల్యూ ఏమవుతుంది 1. అదే రియల్ z కాంజుగేట్ అన్న ఓన్లీ z అన్నా కూడా సేమ్ వాల్యూ. ఎప్పుడైనా రియల్ z ఈజ్ ఈక్వల్ టు రియల్ z కాంజుగేట్ బోత్ ఆర్ ఈక్వల్ ఆల్వేస్. బట్ ఇమాజినరీ మాత్రం డిఫరెన్స్ అవుతుంది, ఎందుకంటే కాంజుగేట్లో చేంజ్ అయ్యే వాల్యూస్ ఏంటి, ఇమాజినరీ వాల్యూ చేంజ్ అవుతాయి, అవి మాత్రమే డిఫరెన్స్ వస్తాయి, రిమైన్ అన్ని సేమ్ వస్తాయి. నెక్స్ట్ గో ఫర్ అనదర్ వన్. చూడడానికి చిన్నగా అనిపిస్తాయి కానీ క్వశ్చన్లు టైంకి అక్కడ గుర్తుకురావు. ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ అలాగే ఉంటాయి, మన క్వశ్చన్లే పెద్దగా కనిపిస్తూ ఉంటాయి, ఆన్సర్స్ మాత్రం రావు. 23rd క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 23rd. Next question. If mod z equal to, if mod z is equal to z plus 3 minus 2i, if mod z is equal to z plus 3 minus 2i, then z equals option A is 7/6i plus i, option B is -7/6 plus 2i, option C is -5/6 plus 2i, option D is 5/6 plus i. ఓకేనా, ఇక్కడికి అప్లై చేస్తే mod z is equal to z plus 3i minus 2i, then z is equals to అంటే మనం z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో z వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే mod z హోల్ స్క్వేర్ చేసుకుందామా. mod z హోల్ స్క్వేర్ తీసుకుంటే వాట్ వి గెట్, mod z is equal to z plus 3i minus 2i, then z equal to, సో z ఈక్వల్ అంటే mod z -3 plus 2i ఈక్వల్ టు ఏమవుతుందండి z అవుతుంది. -3 plus j ఈక్వల్ టు z అవుతుంది. దీనికి మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే వాల్యూస్ సార్ ఇదంతా టోటల్ రియలే. mod z అంటే ఇది రియల్ అంతే ఇక, అంటే ఎందుకు సార్ అంటే z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా x plus iy,
mod z కన్సిడర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండర్ రూట్ వస్తుంది. ఆల్రెడీ mod z ఉంది అన్నట్లు దాన్ని అలాగే కన్సిడర్ చేసుకొని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. చూస్తే అప్లై చేయండి. mod z ఈక్వల్ టు mod z అండ్ బోత్ సైడ్ స్క్వేరింగ్ అనుకోండి సింపుల్గా. mod అప్లై చేసి స్క్వేరింగ్ అప్లై అప్పుడు ఏమవుతుంది z-3 mod అప్లై చేసాం కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ 2i హోల్ స్క్వేర్ అవుతుందండి. mod z అప్లై చేస్తే ఎట్ ఏ టైం హోల్ స్క్వేర్ కూడా అప్లై చేస్తాను. దీనికి mod అప్లై చేస్తాను. mod అప్లై చేస్తే ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ mod z-3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, అవునా, 2 హోల్ స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు mod z వస్తుంది అన్నట్లు. దానికే నేను డైరెక్ట్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తాను. హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది mod z-3 హోల్ స్క్వేర్ 2i హోల్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, సారీ 2 హోల్ స్క్వేర్ అవుతుంది mod కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా mod z-3 ఇది రియల్ నెంబర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్ ఎంత 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు mod z అన్న. దీన్ని మళ్ళీ అగైన్ చేశారంటే హోల్ స్క్వేర్ లాగా చేసేసుకున్నాం మనకి ఈజీగా ఉండడానికి. హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇగో ఏ టర్మ్ వచ్చేస్తుంది, అదే కదా అక్కడ వచ్చింది. సో వాల్యూ ఇక్కడ ఏమవుతుందండి +4 ఈజ్ ఈక్వల్ టు mod z హోల్ స్క్వేర్. ఎక్స్పాన్షన్ చేయండి mod z హోల్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6 mod z ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు mod z హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు వాట్ mod z హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు mod z హోల్ స్క్వేర్ అయితే వాట్ వి రైట్ అబ్బా ఎలా వచ్చి ఇక్కడ z ఈజ్ ఈక్వల్ mod z స్క్వేర్ mod స్క్వేర్ గెట్ క్యాన్సల్ 9 ప్లస్ 4 13 మైనస్ 6 mod z ఈజ్ ఈక్వల్ టు 0 6 mod z ఈజ్ ఈక్వల్ టు వాట్ 13. సో mod z ఈజ్ ఈక్వల్ టు మచ్ 13/6 వచ్చింది. సో mod z వాల్యూ 13/6 వస్తే మనకు కావాల్సింది ఏంటి z ఈక్వల్ వాల్యూ కావాలి. సో ఇందులో సబ్మిట్ చేయండి. క్వశ్చన్ ఇదే కదా, ఇందులో ఇన్ ప్లేస్ ఆఫ్ mod z వి రైట్ 13/6 ఈక్వల్ టు z ప్లస్ 3 మైనస్ 2i z ప్లస్ 3 మైనస్ 2i వచ్చింది. ఈ 13/6ని ట్రాన్స్ఫర్ చేసేసి చేసుకున్నా, లేకుంటే అవే వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత చేస్తే 13/6 మైనస్ 3 ప్లస్ 2i ఈజ్ ఈక్వల్ టు వాట్ z 6 3 18 వస్తుందండి. 6 3 ఎంత 18 వాల్యూ 18 మైనస్ 13 5/6 మైనస్ 5/6 ప్లస్ 2i ఈక్వల్ టు z వాల్యూ కదా కనుక్కోమన్నది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24. If x square plus y square equal to 1, if x square and x not equal to 1, then 1 plus y plus ix by 1 plus y minus ix equals to option A is 1, option B is x plus iy, option C is 2, option D is y plus ix. ఇక్కడ కేర్ఫుల్గా మీరు చూసినట్లయితే x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, z బార్ ఈక్వల్ టు 1, z నాట్ ఈక్వల్ టు 1, x నాట్ ఈక్వల్ టు 1. దీన్ని ప్రూవ్ చేసుకోవాలి. అయితే నేనేం చేసుకుంటున్నా అంటే z ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ ix అని కన్సిడర్ చేసుకోవచ్చు కదా. మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు వాట్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 ఉన్న దగ్గర నేను ఏం తీసుకోవచ్చు z రాసుకోవచ్చు. ఓకేనా, ఇది బేసికలీ z ఇంటూ z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్దండి. ఎందుకు సార్ అంటే z వాల్యూ ఎంత x ప్లస్ ఐవై, z కాంజుగేట్ ఎంత x మైనస్ ఐవై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే కదా వచ్చేది. z ఇంటూ z కాంజుగేట్ అంటే చూడండి y ప్లస్ ఐఎక్స్, z కాంజుగేట్ వాల్యూ y మైనస్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. అప్పుడు ఏమొస్తుంది y స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అందుకే z ఇంటూ z కాంజుగేట్ వాట్ వి టేక్ 1 ఓన్లీ. అయితే ఇక్కడ 1 ప్లస్ ఐ మోడ్ ఐఎక్స్ బై 1 ప్లస్ ఐ మైనస్ ఐఎక్స్ అని ఉంది అనుకోండి. అయితే 1 ప్లస్ ఐ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 ఏం తీసుకోవచ్చు మనం, ఇన్ ప్లేస్ ఆఫ్ 1 నేను వస్తున్నా z కాంజుగేట్ ప్లస్ y ప్లస్ ఐఎక్స్ బై డినామినేటర్లో ఇన్ ప్లేస్ ఆఫ్ z కాంజుగేట్ y మైనస్ ఐఎక్స్ అని రాశాను. z కాంజుగేట్ 1 మైనస్ ఐఎక్స్. ఓకేనా, y ప్లస్ ఐఎక్స్ అంటే ఏం తీసుకున్నాను నేను z అనుకున్నా కదా,
అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ వై ప్లస్ ఐఎక్స్ వి రైట్ జెడ్. ఓకే, వై మైనస్ ఐఎక్స్ ప్లేస్లో జెడ్ కాంజుగేట్ మనం తీసుకున్న చూసుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ వై ప్లస్ ఐఎక్స్, జెడ్ కాంజుగేట్ ఈస్ వై మైనస్ ఎక్స్. ఇన్ న్యూమరేటర్ వి కామన్ ద జెడ్ ప్లస్ 1. ఇన్ డినామినేటర్ వి కామన్ ద జెడ్ కాంజుగేట్ జెడ్ ప్లస్ జెడ్ కాంజుగేట్ కామన్ తీయచ్చు సార్. వెయిట్ 1 అంటే 1 అలాగే ఉంచేసుకోండి, 1 ప్లస్ 1 అలాగే ఉంచేసుకోండి, 1 ప్లస్ జెడ్ కాంజుగేట్ ఇంకా అలాగే ఉంటుంది. మళ్ళీ జెడ్ కాంజుగేట్ రాస్తే మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. 1 ప్లస్ జెడ్ 1 ప్లస్ జెడ్ గెట్ క్యాన్సల్. వాట్ వి గెట్ జెడ్ ఓన్లీ. సో జెడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ వై ప్లస్ ఐఎక్స్. మనం అనుకుంది అదే కదా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. Question number 25. ఎక్కువ డిమోయిస్ థీరంలో ఉన్నాయి మెయిన్స్ క్వశ్చన్లో. Okay, next questions. If pi by 2 and pi by 4 are arguments of z1 and z2 conjugate respectively, then argument of z1 by z2 equal to option A is 3 by 5 4, option B is 5 by 4, option C is pi, option D is equal to 5 by 3. Option D is equal to what 5 by 3. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కనిపిస్తుందిగా రైట్. ఇక్కడికి వస్తే మీరు ఇఫ్ పై బై 2 అండ్ పై బై 4 కాంజుగేట్ ఆఫ్ z1 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఏంటండి పై బై 2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఈజ్ పై బై 2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఈజ్ పై బై 2 అంటే ఇక్కడ ఏం కన్సిడర్ చేయొచ్చు tan ఇన్వర్స్ ఆఫ్ y by x ఈక్వల్ టు పై బై 2 అన్న. మోడ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x ఈజ్ ఈక్వల్ టు పై బై 2. సో y by x ఈజ్ ఈక్వల్ టు ఏమి tan పై బై 2. tan పై బై 2 ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు పై బై 2 వచ్చిందంటే టీటా వాల్యూ వచ్చిందని అర్థం. అంటే మనకు టీటా ఎంత టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 2. దీని ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 కూడా రాయొచ్చండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 కూడా రాయొచ్చు. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, వెయిట్ మీకు రాయించాను అనుకుంటా ఆర్గ్యుమెంట్ ప్రాపర్టీస్లో. argument of the conjugate. Yeah, no problem. So first one pi by 2 వచ్చింది అన్నట్టు. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y by x ఈజ్ ఈక్వల్ టు పై బై 2. అంటే ఇది 90 డిగ్రీస్ వచ్చిందంటే ఏ కాంజుగేట్లో ఉన్న రెండు పాజిటివ్ కాంజుగేట్లో ఉన్నాయని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కోఆర్డినేట్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకోవాలండి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పై బై 4. z2 కాంజుగేట్ అంటే కాంజుగేట్ వచ్చింది అంటే అదేంటి దానికి ఆపోజిట్లో ఉంది అని అర్థం. రియల్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై కాస్త ఏముందనంటే ఎక్స్ మైనస్ ఐవైలో ఉంది అని అర్థం. ఏ కోఆర్డినేట్గా తీసుకుంటాం సెకండ్ కోఆర్డినేట్గా తీసుకుంటాం. ఐ మీన్ డినామినేటర్లో మైనస్ పై బై 4 అయితే వాల్యూస్ టోటలీ చేంజ్ అవుతాయి. 1 మినిట్ ఆన్సర్ చూద్దాం, కొద్దిగా డౌట్ ఉంది ఈ క్వశ్చన్ మీద.
ఎందుకు డౌట్ అంటే సింప్లీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ పై బై 4. ఫస్ట్ ఇది జెడ్ కాంజుగేట్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది అనుకుందాం అనుకుంటే అది సెకండ్ కోఆర్డినేట్కి వచ్చేసి ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగటివ్ అవుతుంది. పాజిటివ్ నెగటివ్ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ పై బై 4 అవుతుంది, నెగటివ్ అవుతుంది. సో అదే కాంజుగేట్ ఇక్కడ అప్లై చేస్తే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ 1 వాల్యూ ఇస్ పై బై 2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ 2 వాల్యూ ఎంత అవుతుందని మైనస్ పై బై 4 అవుతుంది. సో అందుకే ఆన్సర్ చెక్ చేయాలి. ఆన్సర్ చెక్ చేస్తే దానికి ఒక క్లారిటీ వస్తుంది మనం. వెయిట్, where is that 15th one? యా రైట్. సో సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి సెకండ్ నెగిటివ్ కాబట్టి ఏం తీసుకుంటా అంటే పై మైనస్ పై బై 4 అంతే కదండి. ఫస్ట్ కోఆర్డినేట్ ఏంటి టీటా, పై మైనస్ టీటా మైనస్ ఆఫ్ పై మైనస్ టీటా, ఇదేమవుతుంది మైనస్ టీటా. సో ఇదేంటి సెకండ్ కోఆర్డినేట్లో ఆర్గ్యుమెంట్ జెడ్ తీసుకున్నాం కాబట్టి 3π/4 అవుతుంది, 3π/4 అవుతుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 డివైడెడ్ బై ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 టోటల్గా ఇప్పుడు అప్లై చేస్తే వాల్యూ సార్ పై గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సారీ రాయడమే రాంగ్ రాసాను. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అని రాస్తాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 ఉంటాయి. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 వాల్యూ డైరెక్ట్ తీసుకోండి అబ్బా, ఇది మైనస్ పై బై 4 తీసుకున్నాం. ప్రాబ్లం పై బై 2 మైనస్ పై బై 4. సో వాల్యూ ఉంది 2π మైనస్ పై బై 4. సో పై బై 4 ఈజ్ ద ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ పై బై 4. బట్ ఏదైనా జెడ్ కాంజుగేట్ కాబట్టి ఏం చేస్తాం సెకండ్ కోఆర్డినేట్లో కన్సిడర్ చేస్తాం. ఆప్షన్ 3B ఈజ్ ద రైట్ ఆన్సర్ అంతే కదా. పై బై 4 మైనస్ పై బై 4 పై బై 4 అవుతుంది. ఇవి రేర్గా వచ్చే క్వశ్చన్ టీఎస్ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు మాత్రం వస్తాయి అబ్బా. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. If Z1 is equal to -1 and Z2 equal to I, the value of argument of Z1 by Z2 equal to option A is pi by 2, option B is equal to minus pi by 2, option C is equal to pi by 3, option D is equal to minus pi by 3. చూస్తే ఇక్కడ సో ఫర్ Z1 is equal to what -1 plus 0 అయ్యి కదా. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే ఏం తీసుకోవచ్చు అని tan ఇన్వర్స్ ఆఫ్ mod y by x. mod వాల్యూ ఎంత 0 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 0. నెక్స్ట్ మైనస్ పై ప్లస్ 0 అంటే విచ్ కోఆర్డినేట్లో ఉంటుంది మనకు సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఏం రాస్తాం పై మైనస్ టీటా వాల్యూ ఎంత వస్తుందండి ఇక్కడ tan ఇన్వర్స్ 0 అంటే 0. సో ఆన్సర్ ఈస్ పైగా తీసుకుంటాం. Z2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 0 ప్లస్ ఐ లాగుంది అంటే tan ఇన్వర్స్ అప్లై చేస్తే y అంటే 1/0. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది 5/2. సో అది ఎక్కడ ఉంటుంది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది పాజిటివ్ కాబట్టి. ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటే 5/2 ఇస్ ద 5/2. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఆన్సర్ ఏంటండి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అని మీనింగ్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 వాల్యూ పై మైనస్ 5/2, 2π మైనస్ 5/2. ఆన్సర్ ఈస్ 5/2. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు వచ్చినా ఇలానే తీసుకుంటాం. ఆర్గ్యుమెంట్ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏం చేయాలి tan ఇన్వర్స్ y బై x. ఎట్ ఏ టైం అవి ఏ కోఆర్డినేట్లో ఉంటున్నాయో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 27 క్వశ్చన్ నెంబర్. ఇది 28 మీద మేర్ చేయండి అబ్బా. Z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ, ఇది 2010లో వచ్చింది. 3 మోడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z కాంజుగేట్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి పై బై 3, ఆప్షన్ సి పై బై 2, ఆప్షన్ డి వచ్చేసి 2π/3. ఎందుకు సార్ అంటే సింపుల్గా మీరు అబ్జర్వ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ అంటే √3/1. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 1కి వాల్యూ ఏమొస్తుందండి tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్సే కదా.
tan ఇన్వర్స్ ఆఫ్ y √3. tan ఇన్వర్స్ y √3 అంటే ఎప్పుడు వస్తుంది? 5/3 60 డిగ్రీస్ వచ్చేసింది అంతే. ఫస్ట్ కోఆర్డినేట్ 60 డిగ్రీస్. దీనికి జెడ్ కాంజుగేట్ అంటే ఏమవుతుంది? -5/3. జెడ్ కాంజుగేట్ అంటే దీనికి జెడ్ కాంజుగేట్ చేసే 1 - i√3 కదండి. 1 - i√3 అంటే విచ్ కోఆర్డినేట్లో ఉంటుంది? మెయిన్ ఏ కోఆర్డినేట్ అని నెగటివ్ ఇది ఉండాలి, ఇది పాజిటివ్ ఉండాలంటే ఫోర్త్ కోఆర్డినేట్. అప్పుడు ఏమవుతుందండి? -π/3 అయింది. ఇది z1 ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే ఇక్కడ ఏమవుతుంది? π/3 + π/3 2π/3. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ చేద్దాం. మైనస్ ఉందిగా 0 అనొద్దండి, మాడ్యులస్ ఉంది రెండింటికి. సో వీ డూ ది ప్లస్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇది మీరు చేయండి అబ్బా. √−8i + 6i ఈజ్ ఈక్వల్ టు. ఎందుకు సార్ ఇది మాకే చూస్తున్నారు అంటే ఆల్రెడీ మీరు ఐపీలో చేశారు స్క్వేర్ రూట్స్ మెథడ్ +or-1 - 3i. సో ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను మీకే చేస్తాను. 1 - 2i. ఆప్షన్ సి ఈజ్ 1 + 3i. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు నన్. 29. The value of √15 + 8i plus √15 - 8i is equal to option A is 15, option B is equal to 8, option C is equal to 23, option D is equal to 7. ఇది కూడా మీరు చేయొచ్చు. ఒమేగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒమేగా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అందులో చెప్పేస్తాండి, డిమోయిస్ట్లో చెప్పేసుకుందాం మనం. ఒమేగా ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి బట్ నేను లీవ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక మాడ్యులస్ ప్రాబ్లమ్స్ అయిపోయినట్లే. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే సేమ్ సిమిలర్ టు ది టోటల్ లోకస్ వీటి మీద డిపెండ్ అయ్యి ఉండే క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30. If mod of 3z - 2 = 5, then the locus of z is option A 9x² + 9y² + 12x - 21 = 0. Option B is 9x² + 9y² - 12x - 21 = 0. Option C 9x² + 9y² + 12x + 21 = 0. Option D is 9x² - 9y² + 12x - 21 = 0. 21 = 0. కేర్ఫుల్గా చూడండి. సో గివెన్ దట్ వాడ్ ఆఫ్ 3z - 2 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మనకి ఇక్కడ జామెట్రీ అప్లికేషన్ అవుతుంది. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఏమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అది ఇక్కడ 3z - z ఈజ్ ఈక్వల్ వాట్? z ఈజ్ x + iy -2 ఈజ్ ఈక్వల్ టు 5 ఓన్లీ. సో 3x - 2 + 3i/y. సో మాడ్యులస్ దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది? √3x - 2² + 3y² = 5. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 9x² + 4 3 2 6 12x + 9y² = 5. Squaring on both sides. When we do the squaring on both sides, then square is get cancelled. What we get? 9x² + 9y² - 12x + 4 is equal to how much? 25. 9x² + 9y² - 21 = 0 is the answer. So which one is the suitable? 9x² + 9y² - 12x - 21. Option B is the రైట్ ఆన్సర్. ఇవన్నీ లోకస్ ఆఫ్ ది పాయింట్. టీఎస్ వాళ్ళకు డౌటే, ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇది ఎంట్రన్స్ కాబట్టి కొన్ని చూసుకోవాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ నెంబర్ 31. The equation z - 1² plus mod of z + 1²
equal to 2 represents option A is a circle of radius 1 unit, option B is the straight line, option C is the ordered pair 0, 0, option D is parabola. చూద్దాం అంటే ఈ టోటల్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, టోటల్ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుంది చూస్తే మోడ్ అంటే ఏంటండి ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇక్కడ వరకు అప్లై చేస్తే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే అండర్ రూట్ ఆఫ్ ఏమైందండి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది ప్లస్ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2. అంటే మాడ్యులస్ కాబట్టి అది చేశాను. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. వాట్ వి గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2. ఇక్కడ బేసికల్ అబ్జర్వ్ చేస్తే 2x గెట్ క్యాన్సల్, 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 2 గెట్ క్యాన్సల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుందండి 0 వచ్చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఇది సర్కిల్ ఈక్వేషన్ కాదు, ఇదే ఏ సర్కిల్ రేడియస్ 1 యూనిట్ అన్నాడు అంటే రేడియస్ కన్ఫర్మ్ 1 ఉండాలి. ఇక్కడ 1 లేదు, రాదు కూడా రేడియస్ 1. నెక్స్ట్ స్ట్రెయిట్ లైన్ అనేది కానే కాదు, పారాబోలా కూడా కాదండి. ఓన్లీ ద ఆర్డర్ ఆఫ్ 0, 0. ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0 తీసుకుంటేనే జీరోస్ వస్తాయి, ఇంకో ఆప్షన్ ఏం లేదు మనకు. సో ఆర్డర్ పేర్ ఆఫ్ 0, 0. 31 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 32. క్వశ్చన్ నెంబర్ 32. కి వెళ్ళేస్తే ఏ z minus 2 minus 3i equal to 5, then the locus of z is equal to x plus y iy is option A x square plus y square plus x minus y equal to 0, option B x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0, option C x square plus y square plus 3x minus 2y equal to 0, option D 3x square plus 3y square minus 22x plus 35 equal to 0 plus 35 equal to 0. ఇక్కడ బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే mod z is equal to x plus i, what in place of z we write x plus iy minus 2 plus 3i mod equal to how much 5 only. సో మాడ్యులస్ అన్నప్పుడు రియల్ వాల్యూస్ ఇమాజినరీ వాల్యూస్ ఒక దగ్గర రాసుకోండి. ఎక్స్ మైనస్ 2 అనేది రియల్ వాల్యూస్ ఒక దగ్గర రాసేసాం. మైనస్ ఐవై మైనస్ 3 ప్లస్ ఐ ఇస్ ద కామన్ టర్మ్ వై మైనస్ 3. ఇప్పుడు మాడ్యులస్ అప్లై చేయండి. సో మాడ్యులస్ వేస్తే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వై. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుందండి, ఇది దీనికి స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 25. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y 9 ప్లస్ 4 13 అయితే మైనస్ 12 ఈక్వల్ టు 0. విచ్ వన్ ఈస్ ద ఆన్సర్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ స్క్వేర్, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. వెయిట్ 1 minute. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33కి వద్దాం.
33లో ఇలాంటివి ఉంటాయి అబ్బా, ఇలాంటివి మీరు చేసుకోవచ్చు. నేను ఇలాంటివి మీకు ఒకటి ఇస్తాను, చేయండి. If z minus I is equal to pi by 3, then the locus of z is simple. Z minus 1 is equal to pi by 3 వచ్చిందంటే ఆప్షన్ ఏ is √3x minus y plus 1 equal to 0, √3x plus y plus 1 minus 1 equal to 0. Option C is √3x minus y minus 1 equal to 0. Option D is √3x plus y plus 1 equal to 0. ఇక్కడ అప్లై చేసింది ఏంటంటే మా జెడ్ మైనస్ ఐ కదా, యాంప్లిట్యూడ్ అంటే tan ఇన్వర్స్ వస్తుంది. అంటే జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan పై బై 3. జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ tan పై బై 3 వాల్యూ ఏమవుతుందండి? tan పై బై 3 ఈజ్ 1/√3. అంతేనా? 60 వాల్యూ సారీ √3 వస్తుంది. √3 ఇలా అప్లై చేసుకొని సింప్లిఫై చేయండి. యాంగిల్ వచ్చేసి ఎంత? √3. సింప్లిఫై చేసుకుంటే మీకు డైరెక్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34కి వెళ్దాం. 34 మీకు ఇచ్చేస్తా అంటే ఇది 34. ద లోకస్ ఆఫ్ జెడ్ సాటిస్ఫైయింగ్ mod z ప్లస్ mod ఆఫ్ z మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 3. తెలుసు కదా మీకు ఆల్రెడీ ఏం చేయాలో. mod z ఉన్న దగ్గర x ప్లస్ ఐ రాసుకొని mod z √x² ప్లస్ y² అని చేస్తే మీకు వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ అంటే అది వచ్చేసి సర్కిల్ అవుతుందా? ఆల్రెడీ ఇంతకుముందు ఇంకో చేస్తాం. ఆప్షన్ బి ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఆప్షన్ సి an ellipse. ఆప్షన్ డి పారాబోలా. amplitude of in the organ plane, the points represented by the complex numbers 2 minus 6i, 4 minus 7i, 3 minus 5i, option D minus 4i from A parallelogram, option B circle, option C rhombus, option D square. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే 3. అంటే రాంబస్ అన్నాడు. రాంబస్ ఎలా ఉంటుంది? ఇదే కదా. ఇక్కడ పాయింట్ ఏ వచ్చేసి -2, -6 అన్నట్టు. బి వచ్చేసి 4, -7. డి వచ్చేసి 3, -5. 1, -4. ఓకేనా? ఏబిసిడి తీసుకొని వాటికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. √x2 - x1² ప్లస్ y2 - y1². అది అప్లై చేసుకుంటూ వచ్చేసి ఆర్గాన్ ప్లేన్ ఇవేనండి. ఇంకా నెక్స్ట్ ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చూద్దాం. 2017లో వచ్చిన క్వశ్చన్ ఇది 36. Sorry, 36 question number. In argand plane, the quadrant in which 1 plus 2i by 1 minus 2i lies is option A first quadrant, option B second quadrant, option C థర్డ్ క్వాడ్రంట్, ఆప్షన్ డి ఫోర్త్ క్వాడ్రంట్. సింపుల్గా ఏం చేసేది, దీన్ని రేషనలైజ్ చేసేది మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలా ఎలా సార్ అంటే చూడండి, 1 plus 2i by 1 minus 2i కదండి. రేషనలైజ్ చేస్తే 1 plus i by 1 plus i. వి రైట్ 1 into 1 1 plus i 2i minus 2 by denominator value 1 plus 1. సో -1 plus 3i by 2
అంటే ఉంది ఫస్ట్ వన్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్ ఎలా ఉంటుందండి? సెకండ్ కోఆర్డినేట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ఒమేగా ప్రాబ్లమ్స్ అని. ఒమేగా ప్రాబ్లమ్స్ అని మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. ఒమేగా ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి రిపీటెడ్గా, అవి తర్వాత డిస్కస్. సిమిలర్లీ నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ చూస్తా. టీఎస్ఎం సెట్వి కొంత ఐడియా వస్తుంది కదా. ఎక్కువ నాకు తెలిసి ఒమేగా అప్లై చేసేది అడుగుతాడు ఇది టీఎస్ఎం సెట్లో కూడా. ఎక్కువ డీమోస్ నుంచే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యా 2020లో అడిగిన క్వశ్చన్లు ఇవి. క్వశ్చన్ నెంబర్ 36, 37 లెంతీగా అడిగాడండి ఎగ్జామ్లో. అంటే నేను చెప్పిన చిన్నగా ఉన్నాయి అంటే మనం ఏ బుక్ చూసినా ఇంత చిన్నగా వస్తాయి, కానీ ఎగ్జామ్లో కొద్దిగా లెంతీ అడిగాడు అంతే. 37, ఇఫ్ ఏ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ బార్ మైనస్ 1 బై జెడ్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2, then the locus of the point P of x comma y in the certain plane is. అయితే ఇది ఇంతకుముందుకి ఏంటంటే సార్ ఇంత లెంతీగా ఉన్నాయి ప్రీవియస్ పేపర్లో ఎవరైనా చూస్తా అంటే, అప్పుడు మనకు ఫుల్ సిలబస్ ఉన్నప్పుడు ఇంత లెంతీగా ఉంటాయి. ఏపీ వాళ్ళకు కూడా ఇంతే లెంతీగా వస్తాయి, బట్ టీఎస్ వాళ్ళకి ఈ లెంతీ రావబ్బా, ఎందుకంటే మనకి ఇవి డిలీటెడ్. ఏ పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ -1, ఆప్షన్ బి ఈజ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ √2 1/√2 అండ్ సెంటర్ -1/2, 3/2. ఆప్షన్ సి ఏ పేర్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ -1, -2. ఆప్షన్ డి ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 1/2. చాలా సింపుల్ క్వశ్చన్. అయితే ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 1/2 అన్నాను కదండి. ఇక్కడ ఏమన్నాడు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఏమి ఇచ్చారు? ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ కాంజుగేట్ వాల్యూ ఎక్స్ మైనస్ ఐవై ఆల్రెడీ తెలిసిందే. జెడ్ కాంజుగేట్ బై జెడ్ మైనస్ ఐ ఈక్వల్ టు ఐనా ఐ ఈక్వల్ టు ఎంత అండి? 2. అంటే జెడ్ కాంజుగేట్ మీన్స్ ఎక్స్ మైనస్ ఐవై మైనస్ 1 బై జెడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఐ ఈక్వల్ టు 2. జస్ట్ నేను ఏం చేస్తున్నా? కాంజుగేట్ అప్లై చేస్తున్నా, మాడ్యులస్ అప్లై చేస్తున్నా, బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేస్తున్నా. న్యూమరేటర్ ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డినామినేటర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 2. ట్రాన్స్ఫర్ చేసుకుంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్లై చేస్తే వాల్యూ సార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 4 ఆఫ్ ఏమవుతుంది? ఇది రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y. ఈ టోటల్ వాల్యూస్ అటు తీసుకెళ్తే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఇది అటు వస్తుంది కాబట్టి మైనస్ 2x అవుతుందండి. 4 2 = -8y. 4 ఇది 1 వస్తుంది కాబట్టి ప్లస్ 3 ఈక్వల్ టు 0 వచ్చేస్తాయి. డివైడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x/3 మైనస్ 8y/3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. రేడియస్ ఏమైందండి? -1/3. సో 8y. 4 2 = 8y కదా, అంతే. -1/3
3/2. యా, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఇది రేడియస్ 1/3, ఇక్కడ ఏమవుతుంది ఆఫ్ చేసేయండి, 2/3 అవుతుంది. 2/3 కాదు, యాక్చువల్గా 4/3 అవుతుంది రేడియస్, కానీ మిస్ అయింది అక్కడ. ఆప్షన్లో రాంగ్ ఇచ్చాడు, అది తప్పితే ఇంకో ఆప్షన్ ఏం లేదు మనకి చేయడానికి కూడా అక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు అన్నట్టు, అంటే 2020 వరకు. 21 లాస్ట్ ఇయర్ జరిగినవి చూడాలి ఒకసారి, పేపర్స్ ఉన్నాయి, నేను గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తే అందులో జాయిన్ కండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ నవీన్ రెడ్డి అండ్ మన గ్రూప్కు ఒకటో రెండో ఫేక్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. మన గ్రూప్లోకి వచ్చేసి చాలా మీ పోస్టర్స్ ఉంటాయి, చూసుకోండి. మన ఛానల్ పోస్టర్స్ ఉంటాయి, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. నేను ఫాలో అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది చూసి జాయిన్ కండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ వచ్చింది. ఆర్గ్యుమెంట్ జెడ్ బార్ వచ్చిందండి. అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్, ఎందుకంటే ఇవి మనకి లేదు, ఏపీ వాళ్ళకు ఉన్నాయి, టీఎస్ వాళ్ళకి లేవు. సో కొద్దిగా కూల్గా ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్కువ డీమావిస్ థీరం నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు, లెంతీ క్వశ్చన్స్ అండ్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా అవే డీమావిస్ థీరం నుంచి. సో హాల్ క్వశ్చన్స్ ఒకటి రెండని కాదు, చాలా వరకు అవే అడిగాడు 2020 వరకు కూడా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ హోల్ పవర్ 8, ఇవన్నీ ఏంటి డీమావిస్ థీరం కిందకి వచ్చేస్తాయి. చాలామంది నన్ను అడిగింది, సార్ అందరూ లెంతీ ఉన్నాయి కంటే ఇవే క్వశ్చన్స్ మీకు అక్కడ లెంతీ కనిపిస్తున్నాయి. యా, ఆల్ క్వశ్చన్స్ ఆర్ సేమ్ సిమిలర్ అమ్మ, అన్నీ ఒమేగా అప్లై చేసేటివి ఎక్కువ ఉన్నాయి. సో మేబీ మనకు కాంప్లెక్స్ నెంబర్సే ఎక్కువ వీడియోస్, డీమావిస్ థీరం నుంచి ఎక్కువ చేసుకోవచ్చు క్వశ్చన్స్ ఎక్కువ. దీని నుంచి చాలా తక్కువ ఇచ్చాడు క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ మీరు ట్రై చేయొచ్చమ్మా. ఇంతకుముందుకు ఏమైంది 38, 41 వచ్చింది, 42 క్వశ్చన్. ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, దెన్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ mod of z minus 3 by z minus 2i is equal to is option A -1, -8/3, option B 1, 8/3, option C -1, 8/3, option D 1, -8/3. సేమ్ మెథడ్ చేయండి. అంటే జెడ్ ఉన్న దగ్గర ఏం చేస్తారు, ఎక్స్ ప్లస్ ఐవై రాసి సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ ఒకటి చేస్తాను కదా 40 బిఫోర్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ చేసినట్లే సేమ్ సిమిలర్గా చేస్తాం. నెక్స్ట్ ఎక్కువ డీమావిస్ ఉన్నాయి, అవి యూజ్ చేసి చేసే ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి అన్నట్లు. యా, మోస్ట్లీ ప్రాబబిలిటీ. మళ్ళీ ఇదే క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే z - 2i by z + 2i mod = 2, దెన్ ద లోకస్ ఆఫ్ జెడ్ సర్కిల్, దెన్ ద రేడియస్ అడిగిండు. దీనికి ఏం చేసిండు, రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి ఇది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది, రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యా, ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43లో ప్రీవియస్ క్వశ్చన్, ఇఫ్ x - iy హోల్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు a + ib, దెన్ ax - b/y a - b. ఆప్షన్ ఏ a³ - b³ ఆప్షన్ బి a³ + a² b + ab² + b³ ఆప్షన్ సి a³ + 3a² b + 3ab² + b³ ఆప్షన్ డి ఈజ్ a⁴ - b⁴. సో మీకు ఇంతకుముందు కాంప్లెక్స్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్ కూడా ఇచ్చాడండి. చూస్తే ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి వచ్చింది ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ ప్లస్ ఐబి హోల్ క్యూబ్. ఏ ప్లస్ ఐబి హోల్ క్యూబ్ వచ్చేసింది. హోల్ క్యూబ్ వచ్చేస్తే ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా a³ + 3a² b + 3ab² + b³ నా. a³ అంటే a³ అండి, 3a² ib - 3ab² - b³ వస్తుంది.
బీ క్యూబ్ అంటే ఐ క్యూబ్ కూడా ఇద్దండి, ఐ క్యూబ్ వాల్యూ మైనస్ ఐ ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ 3ab² ప్లస్ ఐ కామన్ తీస్తే 3a² బి మైనస్ బీ క్యూబ్ వచ్చేసింది. ఇవి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏ క్యూబ్ మైనస్ 3ab² బోత్ సైడ్ కంపేర్ చేయండి, ఎక్స్ వాల్యూస్ బోత్ సైడ్ కంపేర్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ బీ క్యూబ్ మైనస్ 3a² బి వచ్చేసిందా. వచ్చేసాక ఇందులో సబ్మిట్ చేయాలి. ఇందులో సబ్మిట్ చేద్దామంటే ఏ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ 3ab² మైనస్ బీ ఆఫ్ బీ క్యూబ్ మైనస్ 3a² బి బై ఏ మైనస్ బి వచ్చేసింది. ఇందులో ఏం కామన్ తీయగలుగుతాం, ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏ మైనస్ బి కింద ఉంది, క్యాన్సిల్ అయ్యేలాగా ఉండాలి మనకు. ఏ క్యూబ్ మైనస్ 3a² బి ఏ క్యూబ్ అంటే ఏ పవర్ 4 అవుతుందండి, 3a² b² మైనస్ బీ పవర్ 4 మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3a² b² బై ఏ మైనస్ బి. దిస్ వన్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏమవుతుంది, ఏ పవర్ 4 మైనస్ బీ పవర్ 4 బై ఏ మైనస్ బి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ 4 అంటే ఏం రాయొచ్చండి, a² మైనస్ b² a² ప్లస్ b² బై ఏ మైనస్ బి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ మైనస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి a² ప్లస్ b² బై ఏ మైనస్ బి రాయొచ్చు. ఏ మైనస్ బి గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఏ ప్లస్ బి ఆఫ్ a² ప్లస్ b² ఏ క్యూబ్ ab² ba² ప్లస్ బీ క్యూబ్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్ అన్నట్టు, అంటే కొద్దిగా లెంతీగా ఇచ్చే క్వశ్చన్లు వచ్చాయన్నట్టు. టఫ్ క్వశ్చన్స్ కొత్త కాన్సెప్ట్ ఏమీ ఇవ్వలేదు మనకి. ఇస్తే అదే లోకస్ కాన్సెప్ట్ ఆర్గ్యుమెంట్ కాన్సెప్ట్ ఇస్తాడు. లోకస్ అంటే ఏంది, పారాబోలా హైపర్బోలా ఎలిప్స్. జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ XY అని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్స్ అన్నీ అవే, బట్ చూడడానికి మాత్రమే డిఫరెంట్గా కనిపిస్తాయి. క్వశ్చన్స్ అన్నీ సేమే వస్తాయి. కాంప్లెక్స్ నెంబర్స్లో ఉన్నది అది. చాలామంది నన్ను సార్ సింపుల్గా ఉన్నాయి సార్ మీరు చెప్పేది, ఇంకా హార్డ్గా వచ్చినాయి సార్ మోడల్ పేపర్లో. అంటే మోడల్ పేపర్లో కూడా అదే కాన్సెప్ట్, కాకపోతే క్వశ్చన్లు ఎంతగా ఉండే వరకు మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం అంతే. నెక్స్ట్ చూడండి, ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ వచ్చినాయి క్వశ్చన్లే, ట్రై చేయండి. ఏఫ్ 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఇది ఐపీలో లాంటి క్వశ్చనే. ఎక్స్ ప్లస్ ఐవై, దెన్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఆప్షన్ ఏ ఈస్ y², ఆప్షన్ బి ఈస్ మైనస్ y², ఆప్షన్ సి 0, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 1. 45 క్వశ్చన్ నెంబర్. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఏనండి, కాకపోతే కొద్దిగా మోడిఫై చేసి అడిగాడు. మనం ప్రీవియస్ ఇయర్ ఏ ప్లస్ ఐబి, దెన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు ఆప్షన్ ఏ² మైనస్ b², ఆప్షన్ బి a² మైనస్ b² ఆఫ్ 4, ఆప్షన్ సి 2 ఆఫ్ a² మైనస్ b², ఆప్షన్ డి 2 ఆఫ్ a² ప్లస్ b². సేమ్ క్వశ్చన్స్ ఇవి కూడా. 46 if 2 plus 3i sin theta by 1 minus 2i sin theta is purely imaginary. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుంది, అది గుర్తుపెట్టుకొని చేయండి. దెన్ cos² theta ఈక్వల్ టు ఆప్షన్ ఏ 1/2, ఆప్షన్ బి 3/2, ఆప్షన్ సి 1/3, ఆప్షన్ డి 2/3. సేమ్ ఉన్నాయి అబ్బా 1 ప్లస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అని. ఇలాంటి క్వశ్చన్లు నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అవి చూసుకొని సరిపోతాయి, పెద్దగా టెన్షన్. కాదు ఒమేగా ప్రాబ్లమ్స్ మాత్రం చెప్పలేదు, ఇంత కాంప్లెక్స్లో కూడా ఒమేగా చేయొచ్చు. అవన్నీ నేను నెక్స్ట్ మీకు డీమావిస్లో చెప్పేస్తాను, ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసినా అక్కడ చేసినా సేమ్ వస్తూ ఉంటాయి. ఓకేనా, మిస్ కాకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. కాంప్లెక్స్ నెంబర్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదబ్బా. అయితే మనకు టీఎస్ వాళ్ళకైతే జస్ట్ ఈ ఆర్గ్యుమెంట్ గట్రా ఒకసారి చూసుకోండి, బై మిస్లో వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసేలాగా ఉండాలి. ఏపీ వాళ్ళైతే మొత్తం ప్రిపేర్ కండి. నెక్స్ట్ వీడియో కన్ఫామ్గా ఏమవుతుంది, డీమావిస్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్ ఏ టైం ఓన్లీ ఒమేగా అప్లై చేయడం వస్తే చాలు. థ్యాంక్ యూ.